మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథం 24వ అధ్యాయం 13-14 వాక్య భాగములో వ్రాయబడిన చక్కని మాట. నీకు జ్ఞానము దొరికిన ఎడల ముందుకు నీకు మంచి స్థితి కలుగును. నీకు జ్ఞానము దొరికిన ఎడల ముందుకు నీకు మంచి స్థితి కలుగును. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు లేఖనంలో వ్రాయించినట్లుగా నీకు నాకు మనందరికీ మంచి స్థితి కలగాలని దేవుని వాక్యంలో దేవుడు రాయించారు. అలాంటి మంచి స్థితి నీకు నాకు కలగాలంటే లేఖనంలో యేసయ్య చెప్తున్నారు, నీకు జ్ఞానము దొరికితే నీ స్థితిగతులు మంచిగా మారతాయి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఆ జ్ఞానం ఏమై ఉన్నది? అదే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయం 14వ వాక్యంలో నీకు జ్ఞానము దొరికిన ఎడల, ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యంలో రాయబడి ఉంది. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలన్నీ యేసుక్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. మన స్థితిగతులు మార్చబడాలంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? యేసయ్యలోనే ఉంది. ఇప్పుడు మనకు జ్ఞానం కావాలంటే యేసయ్యను సంపాదించుకోవాలి. యేసయ్యను బాప్తిసం ద్వారా మనం సొంత రక్షకుడిగా అంగీకరించాం, ధరించుకున్నాం. యేసుక్రీస్తు మన హృదయంలో నివసిస్తున్నాడు. మనకు జ్ఞానము దొరికినట్లే మన స్థితిని దేవుడు మంచిదిగా రాబోయే రోజుల్లో ముందుకు మంచి స్థితిగా దేవుడు మారుస్తారు. ఇంకా బైబిల్లో జ్ఞానం అంటే జ్ఞానం ఎలా వస్తుంది? సామెతల గ్రంథం 9:10లో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులే జ్ఞానానికి మూలం. మనకు జ్ఞానం కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. ఈ రెండు అనుభవాలు మనలో ఉంటే మన స్థితి రాబోయే రోజుల్లో మంచి స్థితి కలుగుతుంది. రాబోయే రోజుల్లో మన స్థితిగతులను దేవుడు ఆశీర్వదిస్తారు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ముందుకు నీకు మంచి స్థితి కలగాలంటే యేసయ్యను సంపాదించుకో. జ్ఞానమై ఉన్న యేసయ్యను సంపాదించుకో. జ్ఞానానికి మూలమై ఉన్న భయభక్తులు కలిగి ఉండు. తప్పక నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు ముందుకు మంచి స్థితి కలుగునుగాక. బైబిల్లో దేవుని ద్వారా కలిగే మంచి స్థితిగతులు ఎలా ఉంటాయో గమనిస్తే, మొదటిగా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యంలో దావీదు గురించి వ్రాయబడి ఉంది. దావీదును దేవుడు ఉన్నత స్థితిలోనికి తీసుకొని వచ్చి, దావీదు అంటాడు, ఎంతగా ఉన్నత స్థితిలోనికి తీసుకొచ్చావు తండ్రి, నేను ఏ పాటి వాడిని. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, నీ కుటుంబానికి, నీకు, పిల్లలకి, లేకపోతే విశ్వాసులందరికీ, దైవజనులందరికీ రాబోయే రోజుల్లో ఉన్నత స్థితి అనేబడి మంచి స్థితి కలగాలంటే దావీదులాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, యేసుక్రీస్తును సంపాదించుకోవాలి. ఇంకా బైబిల్లో గమనిస్తే ద్వితీయోపదేశకాండం 32:13లో భూమి యొక్క ఉన్నత స్థలములపైకి నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథంలో కూడా 58వ అధ్యాయం 14వ వాక్యంలో నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, చేస్తున్నటువంటి ఉద్యోగంలోనైనా, వ్యాపారాల్లోనైనా, చదువుతున్న పిల్లల చదువుల్లోనైనా ఉన్నత స్థితికి వెళ్ళాలి. చేస్తున్న సేవలోనైనా బైబిల్లో మందిరం గురించి కూడా రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వాక్యంలో మందిరం ఉన్నత స్థలముల పైకి ఎక్కినట్లుగా ఆ మందిర స్థితిగతులు నేను ఆశీర్వదిస్తాను. అది ఏ పరిస్థితి అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనులైనా, దేవుని మందిరమైనా ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చి అలాంటి మంచి స్థితిని దేవుడు కలగజేయునుగాక. రెండవది గమనిస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 9వ వాక్యంలో మంచిదియు రక్షణదియునైన రక్షణకరమైన స్థితిలో ఇప్పటికే మీరు ఉన్నారు. దేవుడు మనకిచ్చే మంచి స్థితి ఏంటంటే రెండవది రక్షణకరమైన స్థితి. అదే మనకిచ్చే మంచి స్థితి. ఆల్రెడీ దేవుడు మనల్ని రక్షించాడు, రక్షణకరమైన స్థితిలో ఉంచారు. ఇంకా చాలామంది రక్షణ లేని వారు లోకంలో మనం చూస్తున్నాం. మనకిచ్చిన రక్షణ ఎలాంటి రక్షణ అంటే ప్రాణ రక్షణ. సమూయేలు మొదటి గ్రంథం
25, 29లో ఉంది. అబిగైలు ద్వారా దావీదుతో దేవుడు అంటాడు, నీ ప్రాణం దేవుని యొక్క జీవపు మూటలో ఉంది, ప్రాణరక్షణ. ఇంకా బైబిల్లో పేతురు మొదటి పత్రిక 1:9లో ఉంది, ఆత్మరక్షణ. యెహెజ్కేలు గ్రంథం 16:10లో ఉంది, పాదరక్షణ. 91వ కీర్తన 12వ వాక్యంలో కూడా నీ పాదములకు రాయి తగులకుండా దేవదూతలు ఎత్తి పట్టుకుంటారు, పాదరక్షణ. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 11:25లో, జకరియా 2:8లో దేహ సంరక్షణ. చూడండి, దేవుడు మనకిచ్చే రక్షణకరమైన స్థితి ఇదే. దేవుని ప్రజలారా, ఆత్మరక్షణ, ప్రాణరక్షణ, పాదరక్షణ, దేహ సంరక్షణ. దేవుడు మనకిస్తున్న గొప్ప రక్షణ. మన పాదములకు రాయి తగలనివాడు. మనల్ని ఎవరైనా ముట్టుకుంటే యేసయ్య కనుగుడ్డుని ముట్టినట్టని దేవుడు వాగ్దానంలో సెలవిచ్చారు. రెండవదిగా, ఇలాంటి మంచి స్థితిని, రక్షణకరమైన స్థితిని దేవుడు మనకి ఇస్తున్నారు. మూడవది గమనిస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యంలో క్షేమకరమైన స్థితి, క్షేమస్థితిని దేవుడు మరలా యోబుకు దయచేశాను. యోబు అతనికిని అతని కుటుంబానికిని వారి కుటుంబంలో సమస్తానికి దేవుడు క్షేమకరమైన స్థితిని కలగజేసినట్లు లేఖనంలో చూస్తున్నాం. లోకంలో చాలామంది క్షేమము లేక అపాయాలతో, కన్నీళ్లతో, రోగాలతో నలిగిపోతున్నారు. మనమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా క్షేమస్థితిని పొందుతున్నాం. కీర్తనకారుడు కూడా ఇదే అంటాడు, ఈ లోకంలో నీకంటే నాకు వేరొక క్షేమస్థితి లేదయ్యా, నా క్షేమాధారం నీవే అని కీర్తనకారుడు కూడా కీర్తనలో వాక్యము రాసినట్లు మనం చూస్తాం. మీ కుటుంబానికి, మీ పిల్లలకి దేవుడు కలగజేసే మంచి స్థితి ఏదైనా ఉందంటే క్షేమం. క్షేమం, ప్రయాణం చేస్తున్న క్షేమం, ఆరోగ్యపరంగా క్షేమం, ఉద్యోగపరంగా క్షేమం. ఆ క్షేమమే గొప్ప ఉన్నతమైన మంచి స్థితి. ఈ 3 రకాలుగా, ఒకటి ఉన్నతమైన స్థితిని దేవుడు కలగజేసి, రెండవది రక్షణకరమైన స్థితిని దేవుడు కలగజేసి, మూడవది క్షేమస్థితిని దేవుడు కలగజేసి నిత్య సియోనుకు, పరలోక రాజ్యానికి దేవుడు సిద్ధపరచునుగాక. ఇలాంటి మంచి స్థితిని దేవుడు కలగజేయాలంటే లేఖనములో మనం చదివాం కదా, నీకు జ్ఞానము దొరికిన ఎడల ముందుకు మంచి స్థితి కలుగుతుంది. జ్ఞానమై ఉన్న యేసయ్యని సంపాదించుకుందాం. జ్ఞానానికి మూలమైన భయభక్తులు కలిగి ఉందాం. ఇలాంటి మంచి స్థితిగతులను దేవుని ద్వారా నీవు నేను అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్.